బాగా దిగుబడి వస్తూ ఉంది, మార్కెట్లో కూడా టాప్గా వెళ్తా ఉంది. 70 కటింగ్ అయినా వస్తాయి, రోజు మాత్రం అనిపిస్తుంది. కాయ అయితే సూపర్ గా సార్. కాయ చూసేకి బాగుందప్ప. కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న? బ్రహ్మాండంగా వచ్చి చూస్తున్నారు సార్, అడుగుతున్నారు. భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా. నమస్కారం అన్న. నమస్తే నమస్తే అన్న. నా పేరు ఫణీంద్ర అన్న. నా పేరు ఈశ్వర్ రెడ్డి అన్న. మార్కెట్లో ఇప్పుడు మనకి చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీల కలింగర విత్తనాలు ఉన్నాయి. ఇన్ని కంపెనీల్లో మీరు ఈ నంద్యం స్పోర్ట్స్ 9 ఎంచుకొని ఇప్పుడు పంట సాగు చేశారు. 60 రోజుల వరకు పంట కూడా వచ్చిందన్నారు. ఈ ఫోర్స్ నన్ను మీకు ఏ బాగా నచ్చినాయి అన్న? మాకు కూడా 30 రోజులు 4 అడుగులు పెట్టి ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా కొమ్మ పైకి వచ్చేసి అంటే ఆ స్థాయిలో వచ్చింది. అంటే నడవడానికి కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే కూడా షైనింగ్ షేపులు కూడా అట్లా ఉంటుంది. పంట అయితే ఏమనుకుందా ఫోర్స్ 9 అనేది ప్రతి ఒక్క క్లైమేట్ కూడా సెట్ అవుతుందా. కలింగర్ అంటే 2 నెలల పంట కదా. ఈ 2 నెలల పంటలో అసలు స్టేజ్ వైస్ మాట్లాడుకుందాము. ఏ స్టేజ్ లో ఎటువంటి మనకి సమస్యలు వస్తాయి? డౌనీ మిల్లు, పౌడర్ మిల్లు అలా ఉంటాయి, కొమ్మ చిల్లుడు అలా ఉంటాయి కదా. ఏ స్టేజ్ లో ఎప్పుడు ఆ సమస్య వస్తుంది, అప్పుడు మనం ఎట్లాగా దాన్ని సాల్వ్ చేయాలి అలా చెప్పండి. చెప్తాలన్నా. ఇప్పుడు మామూలుగా మొక్క మలిసేది 7 నుంచి 8 రోజులు అవుతుంది. మొక్క మలిసి 7 నుంచి 8 రోజుల్లో కామన్ గా 10 రోజులు, 12 రోజులు, 13 రోజులప్పుడు ఆడాడ ఓ చెట్టు చనిపోతాంటేనా బెడ్కి 2-3 చోట్ల. అది ఎందుకు జరుగుతుందంటే వేరు పురుగు కొడతా ఉంటుందనా. వేరు పురుగు కొడతా ఉంటుంది కాబట్టి దానికి మనం ఏం మేజర్గా చేయాల్సిన పని లేదు. ఓన్లీ క్లోరోపైరిపాస్ 20 ఈసన్ వస్తుందినా, అది 1/2 లీటర్ ఎత్తిపోయి డ్రిప్లో వదులుకుంటే చాలునా, ఆడికి సెట్ అవుతుందా. వేరు పురుగుని మొత్తం కొలాబ్ చేస్తుందా. మళ్ళా మనం 15 రోజుల తర్వాత కంపల్సరీ బయో స్టిమ్యులెంట్ డ్రింకింగ్ చేస్తాం కదా. ఆ బయో స్టిమ్యులెంట్స్ తో పాటు ఫంగిసైడ్ ఏమని చేసుకున్నామంటే మనకు ఆఫ్టర్ వస్తుంది 20-25 రోజుల తర్వాత కాండం పొగులు వస్తుంది చూడండి, అది వచ్చాక ఈడ హెల్ప్ అవుతుందా. 15 రోజులకే మనం డ్రింకింగ్ చేసుకోవాలన్నా. 15 రోజులు డ్రింకింగ్ చేసుకునే ఏమవుతుందంటే మామూలుగా పోను మనం ఎక్కువ వాటర్ శాతము, ఎక్కువ డ్రిప్ ఫర్టిలైజర్ వాడతారు కాబట్టి విల్ట్ రాకుండా హెల్ప్ చేస్తుందా ఫంగిసైడ్. గ్రోత్ ప్రమోటర్ వచ్చేసి చెట్టు ఎదిగాకి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ 25 రోజుల్లో అప్పుడు మనం కామన్ గా ఫంగిసైడ్ అనేది అటాక్ అవుతుందా. ఈ క్లైమేట్ కాలంటే మనకి ఫాగ్ అనేది పడుతూ ఉంటుంది, మంచు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఫంగిసైడ్ ఒకటి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఒక స్ప్రేకి గ్యాప్ అట్లీస్ట్ 8 days ఉండాలి. 8 days డిపెండ్ అపాన్ సిచ్యువేషన్స్. కనీసం 7 రోజులు ఉండాలి. డ్రిప్పుల్లో సల్ఫర్ కానీ, సిఓసి కానీ, కాపర్ కానీ హీట్ కిడుచుకోవాలా. పెస్టిసైడ్ షాపులు కూడా ఓవర్ డోసులు చేయకూడదు. 2 టెక్నికల్ కలపాల, ఒకటి ఫంగిసైడ్, ఒకటి ఇన్సెక్టిసైడ్, లేదా ఒకటి ఇన్సెక్టిసైడ్, ఒక గ్రోత్ ప్రమోటర్, లేదంటే ఒక ఫంగిసైడ్, ఒక ఇన్సెక్టిసైడ్, అట్లా 2 మాత్రం కలిపి కొట్టుకుంటే రెసిస్టెన్స్ పవర్ అనేది కోల్పోతున్నా. 2-3 25 రోజుల వరకు అయిపోయినా మళ్ళా 30-32 రోజుల వరకు గ్యాప్, అట్లీస్ట్ 7 days దానికి ఆ సోమితి ముందున అట్లీస్ట్ 7 రోజులకు స్ప్రే చేసుకుంటే చాలా మంచిదినా. 30 రోజులు అయిపోతానంటే ఇంకా మామూలుగా డోని బిల్లు అది ఇది బూడిద అంటారు. మీరు ఏం తెగులు జాతికి చెందిదో వస్తుందా. అప్పుడు సింపుల్ గా అమిస్ట్రా టాప్ కానీ, నేటివో కానీ, లూనా కానీ, బిఎస్ఎఫ్, జెలోరా కానీ డిఫరెంట్ టైప్స్ కంపెనీదే ఓటు కొట్టుకుంటే చాలు. సింగిల్ దాంట్లోకి ఏంది కలిపేది వద్దు. వాటికంత 32 days లో ఫంగిసైడ్ యూజ్ చేసినప్పుడు అవతల 7 రోజులు గ్యాప్లు పెడతా 37 రోజులు 38 రోజులు అవుతుంది. అప్పటికి వాటర్ మిలన్ 1 kg 2 kg స్టార్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ 1 kg ఎడన్న ఒకటి కనపడి ఉంటాయి. అప్పుడు ఏమైతుందంటే మేజర్ గా లద్దె పురుగు అది ఇదని పురుగు నాకుడు అంటారు. పురుగు నాకేకి ఛాన్స్ ఇవ్వకుండా ఒక స్ప్రే కొట్టుకుంటే చాలు. అవతల 38 రోజులు మళ్ళీ 7 రోజులు గ్యాప్ పెడతాం. 45 రోజులు అయిపోయాయి. ఆడ ఒక మంచిది యాదన్నా ఫంగిసైడ్ డైరెక్ట్ కొట్టినామంటే మళ్ళీ 10 రోజులు సేఫ్ గా పనుకోవాలి. ఇప్పుడు ఈశ్వరెడ్డి అన్న సేఫ్ గా పనుకున్నాడు ఇంట్లో వాన్లో. అలాంటి మంచి స్ప్రే కొట్టినాడు, నేటివ్ కొట్టినాడు. లీటర్కి 1/2 గ్రామ్ వేసి నేటివ్ కొట్టినాడు. అప్పుడు రోగం లేకపోయా. రోగం ఎక్కువ ఉందంటే 1 గ్రామ్ పోవాలన్నా. రోగం ఎక్కువ ఉంటే 1 గ్రామ్ అంటే అట్లా 45 రోజులు కొట్టి ఇడిచిపెట్టేసినామంటే ఆటోమేటిక్ గా అప్పుడు మనం ఫోకస్ ఎంత ఎప్పుడు పోతుంది, సైజుల మీద ఫోకస్. మనం ఇంకా చెట్టుని వదిలేయాలి. అప్పటికే సైజులకి మనం కింగ్డో వాళ్ళది ఆమెక్సెల్కే అని వస్తుందా. పొటాషియం ప్లస్ జింక్ అనేది ఉంటుంది. దాంట్లో పొటాషియం సైజ్ వస్తుంది, జింక్తో మనకు భూమి వదులు వస్తుంది. వదులు వచ్చిందంటే భూమిలో పోషకాలు అంతా లాక్కుంటుంది, ప్లస్ షైనింగ్ వస్తుంది. ఇప్పటికి 58 రోజులు అయింది అన్నకి. మనం స్ప్రే కొట్టించి కూడా 10 రోజులు అవుతుంది. ఏమన్నా కాలేదు, 10 రోజులు అయిపోయాయి అంతేనా. షెడ్యూల్లో జస్ట్ 6 స్ప్రేలో కంప్లీట్ అయింది. ఈ డ్రిప్ ఫర్టిలైజర్తో పాటున రైతు ఏ రైతైనా సాగు చేయండి ఎకరాకి 10 టన్నుల చొప్పున ఆవు పేడ తోలన్నా. ఆవు పేడ కానీ ఏదో ఒక పేడ ఏమి కుళ్ళిండలు బాగా 1 నెలదో 2 నెలదో అప్పుడు పెట్టిండే పేడ కాకుండా ఆవు పేడ 2-3 నెలలు కుళ్ళిండేది అయితే బాగా ఇంకా పంట సైజులు వచ్చే హెల్ప్ చేస్తుంది.
ఇంకా రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది నా. ఆ పౌష్టికాహారాలు కావాలంటే సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా రోజులు ఇది చేస్తుందా. ఇంకోటి నా ఇప్పుడు తేనెటీగ అబీస్ మెల్లిఫెరియా అనేది ఒక తేనెటీగ జాతి ఉంది నా. 20,000 తేనెటీగలు ఉన్నాయి నా. దాంట్లో పంటకి హెల్ప్ చేసేది అబీస్ మెల్లిఫెరియా అనేది ఉంటుంది నా తేనెటీగ. అది వచ్చేది 28 రోజులకు స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఎన్ని రోజులకు స్టార్ట్ అయిపోయింది? 28 రోజులకు స్టార్ట్ అవుతుందా. 28 రోజులకి మన వాటర్ మెలన్ అనేది ఏడన్నా మొదట్లో ఒక పిండి స్టార్ట్ అవుతుందా. ఆ పిండి ఊజీ కొడుతుందని ఊజీ మందు ఎత్తుకొచ్చి దీనికి స్ప్రే చేస్తారు. ఆ ఊజీ కోసం అప్పుడు పాలినేషన్ అనేది కాదునా, పాలినేషన్ జరగదునా. పాలినేషన్ ఇప్పుడు జరగదు, అప్పుడు మనకి కాయలు సొట్లు వచ్చేది కావచ్చు, సొమ్ములు వచ్చేది కావచ్చు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన బోరాన్ ఇంకా సొమ్ములు వస్తాయంటారు బోరాన్ లోపం వల్ల. బోరాన్ అనేది 20% నా పంటకి హెల్ప్ చేసేది. 80% తేనెటీగన. ఎప్పుడు పాలినేషన్ కరెక్ట్ జరుగుతుందో అప్పుడు ఫ్రూట్ సైజ్ కావచ్చు, వైరస్ తగ్గేది కావచ్చు, అన్ని A to Z నా పంటకి ఏం కావాలి అప్పుడు పోషకాలు అన్నీ అప్పుడు అందుతాయి నా. ఇంకోటి ఏమంటే నా ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు మనము బౌండరీకి ఏమైనా పెట్టాలన్నా మ్యారీగోల్డే బెస్ట్. ఇంకోటి ఏమంటే నా వాటర్ మెలన్కి ఇది ప్రతి ఒక్క రైతు గమనించాలన్నా. ఎక్కువ వాటర్ పెట్టి ఎక్కువ ముద్దులు ఇచ్చినంత కొమ్మ పగిలేది భారీగా వస్తుందా. లిమిట్ ఎంత ఎకరాకి 3 kg వాటర్ ఇంచే పెట్టాలా, 10 నిమిషాలు వాటర్ పెట్టాలా. ఆఫ్టర్ 10 నిమిషాల్లో ఓవరాల్గా ఈ క్లైమేట్కి అయితే 25 నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నా. వాటర్ పెట్టేది విత్ ముందు ఇడిచేది కూడా 25 నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నా. అందరూ ఏమంటారు అంటే 3 గంటలు 4 గంటలు వెళ్ళంటారు. ఆ 3 గంటలు 4 గంటలు ఏమంటే నా భూమి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కాండం కూడా ఎట్లా వస్తుందంటే తినేస్తుంది నా. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అవి అటాక్ అయ్యి వేరుని ఎప్పుడు తినేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతుంది. ఇంకోటి ఓవర్ డోస్ చేయకూడదు నా. ఇంకోటి ఏమంటే ఒకే టెక్నికల్ ఉండేది వేరే వేరే కంపెనీలు ఉంటాయినా, అది మనం చూసుకొని వాడుకోవాలి. అమిస్టర్ టాప్ టెక్నికల్ ఒక తప్ప వాడినామంటే ఆఫ్టర్ 30 days వరకు అది యూజ్ చేయకూడదు నా పొలంలో. ఏమైతుందంటే రెసిస్టెన్స్ పవర్ పోతుందా, చెట్టుకి రోగ నిరోధక శక్తి అనేది ఉండదు. డిఫరెంట్ టైప్స్ కెమికల్ వాడినామంటే పవర్ వేరేనా, అది చెట్టుని బలపరిచేకి యూజ్ అవుతుందా. ఇంకోటి ఏమంటే డ్రిప్ ఫర్టిలైజర్ కూడా అంటారు నా కొందరు 7 kg వాడాలి 8 kg వాడాలని. ఈ కరెక్ట్ గా వారంలో 3 kg తప్పితే ఏం వాడినలేదు. 3 kg డ్రిప్ ఫర్టిలైజర్ 3 days గ్యాప్, ఆఫ్టర్ 3 days గ్యాప్ లో యాది బయోస్టిమ్యులెంట్ అంతే. 4 నుంచి 5 ప్యాకెట్లు వాడినారు 5 ఎకరాలకి అంతే. 6 స్ప్రేలు అంతే. కొత్త రైతులకి Force9 గురించి చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే మన భూమి ఫస్ట్ ఏం చేయాలంటే మన భూమిని సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ జర్మినేషన్ మనకు తెలిసింది ఏమంటే మొక్క బయటకు వస్తే చాలు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే మొక్క బయటకు రావాలంటే చాలా సున్నితమైన మొక్క, చాలా గింజ చాలా 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 చిన్నగా ఉంటుంది Force9. ఆ గింజ బయటకు రావాలన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఫ్రీగా ఉండాలంటే ఫ్రీగా కొంచెం ఇసుక తెర లాంటి మన్ను మనం పైన వేసుకున్నామంటే ఎరువు లేవేయకూడదు. మట్టి పేడ భూమిలో ఉండొచ్చు కానీ ఆ మన్ను ఉండిందంటే ఫ్రీగా వచ్చేస్తుంది. మాకైతే 5 రోజులకి బయటకు వచ్చాను మొక్క బయట. తీగ సన్నగా వచ్చేది మనం మిగతా స్ప్రెడ్ కాంప్లెక్స్లకి ఇంట్లోకి ఎన్ని తోయాల్సిన అవసరం లే, తోయకూడదు. మనకి మామూలుగా అయితే ఎకరాకి 2 kg తప్ప ఏ కాంప్లెక్స్ ఎకరాకి 2 రోజు కావాలంటే వారసా కానీ 2.5 kg 3 kg మించి ఏది వేయలేదు. సిఏన్ కూడా ఇచ్చింది. సిఏన్ కూడా ఊరికే జస్ట్ జస్ట్ ఎకరాకి 3 kg వాడినారు అంతే. 3 kg లో ఇన్వెస్ట్మెంట్ తో ఈ క్లైమేట్ కూడా హై పంట వచ్చిందంటే వీళ్ళదే Force9 చాలా బాగుంది. చీడ రెసిస్టెన్స్ పవర్ తో ఇంపార్టెంట్. థ్యాంక్స్ అన్న, మీ అందరి సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క అనుభవాలు మాకు చెప్పినందుకు. మీ ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో అందరూ చూస్తారని, వాళ్ళకు కూడా కొత్త రైతులందరికీ మీరు చెప్పిన పెస్టిసైడ్స్ కానీ ఏ టైంకి ఎటువంటి మందులు కొట్టాలో అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అలానే పాటిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ అన్న.